హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మీరు ఎన్కేవి వరల్డ్లో చూస్తున్న డే 3 జ్యూస్ వచ్చి స్వీట్ గ్రేప్ జ్యూస్ అండి. చాలా బాగుంటుంది, పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్ చూద్దాం రండి. స్వీట్గా ఉన్న ఇలా సీడ్ లేకుండా ఉన్న బ్లాక్ గ్రేప్స్ని తీసుకోవాలండి. అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మన సీడ్ ఉన్నాయి అయితే పుల్లగా ఉంటాయి, అలా కాకుండా ఇవి తీసుకుంటే చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఒక 2-3 సార్లు ఉప్పేసి అయితే వాష్ చేయాలండి. ఇప్పుడైతే చాలా కెమికల్స్ అనేది యూస్ చేస్తున్నారు కదా. తర్వాత వీటిని మనం మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఫైన్గా మెత్తగా అనేది మనం గ్రైండ్ చేసి ఉంచుకోవాలి. దీనిలో మనకి బ్లాక్ సాల్ట్ అనేది చాలా టేస్ట్ అయితే బాగుంటుందండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. బ్లాక్ సాల్ట్ అలానే కొంచెం చాట్ మసాలా అనేది దీంట్లో వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఈ విధంగా మనం చాట్ మసాలా చాలా చాలా తక్కువ వేసుకోవాలండి, ఫ్లేవర్ కోసము అంతే. పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఈ వేసవకాలంలో ఇలా జ్యూసెస్ అనేది ఇస్తే చాలా బాగుంటుంది. ఇలా ఫైన్గా మనం పేస్ట్ అనేది మంచిగా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ అనేది తీసుకుని తర్వాత ఐస్ క్యూబ్స్ అనేది దీనిలో మనం వేసుకోవాలండి. చల్లగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ సమ్మర్ కదా, ఇప్పుడు హాట్ సమ్మర్లో కూల్గా పిల్లలకి స్కూల్ నుండి వచ్చేసరికి ఈ జ్యూస్ అనేది ఒకసారి ఇవ్వండి, చాలా ఇష్టంగా తాగుతారు. ఈ విధంగా ఐస్ క్యూబ్స్ అనేది వేసి జ్యూస్ దానిలో మనం సర్వ్ చేసి ఇవ్వడమేనండి. ఇంటికి వచ్చిన రిలేటివ్స్కి కానీ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఈజీగా చేసే ప్రాసెస్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో స్వీట్ అనేది చాలా ఉంటుందండి. మీకు నచ్చితే షుగర్ అనేది యాడ్ చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. నేనైతే షుగర్ అనేది వేయలేదు. సూపర్ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉంటున్నాయో వీడియోస్ అనేది కింద కామెంట్ బాక్స్లో అనేది చెప్పండి. థ్యాంక్ యూ.